హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ నేను హారిక జేఈఈ మెయిన్స్ 2025లో టాప్లో నిలిచిన కోత ధనుష్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. తనని అడిగి తన ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకుందాం. హలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఫస్ట్ ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నాకంతా చాలా హార్డ్ వర్క్ చేశాను. మా పేరెంట్స్ మా టీచర్స్ పాత్ర కూడా చాలా ఉంది దీంట్లో. వాళ్ళు తరచుగా ఎన్నో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుండే వాళ్ళు. మనం చేసిన తప్పులను రెక్టిఫై చేసుకోవడానికి ఒక బుక్ పెట్టి అందులో మనం ప్రతి ఎగ్జామ్ తర్వాత దానికి తప్పులు రాసుకొని మళ్ళీ ఆ తప్పులు రిపీట్ చేయకుండా నెక్స్ట్ ఎగ్జామ్ ముందు చూసుకోవాలి దాన్ని. అట్లా ఎన్నెన్నో ఎగ్జామ్స్ రాసి మనం చేసిన తప్పులు నేర్చుకొని ఫైనల్ ఎగ్జామ్లో రిపీట్ చేయకుండా ఉండాలి. సో అంటే మనం నార్మల్గా ఓన్గా ప్రిపేర్ అవ్వచ్చా లేదంటే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అనే ఏదైనా ఉంటుందా? ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే మనకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. మనం టీచర్స్ మన గైడెన్స్ చెప్తారు ఎట్లుందో. ఇంట్లో చదువుకుంటే మనకు ఆ గైడెన్స్ ఉండదు. మన టీచర్స్ రోల్ చాలా పెద్దది మన జేఈ ప్రిపరేషన్లో. సో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం బెటర్. కెన్ యూ షేర్ ఎ బిట్ ఆఫ్ యువర్ స్కూలింగ్ అండ్ ప్రిపరేషన్? నేను పల్లె మోడల్ స్కూల్లో చదువుతుండే. ఈవినింగ్ క్లాసెస్ జాయిన్ అయితే 5 to 8. అందులోనే ఎగ్జామ్స్ క్లాసెస్ అన్నీ విని ఏ క్లాస్ కూడా ఎప్పుడు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఒక్క క్లాస్ మిస్ అయినా మనకు ఆ చాప్టర్ కంటిన్యూషన్ అర్థం కాదు. సో అన్ని వినాలి, అన్ని చాప్టర్స్, అన్ని క్లాసెస్. సో చాలామంది కూడా అంటూ ఉంటారు కదా, ఇలాంటి ఎగ్జామ్స్లో మనకి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అండ్ డీల్ చేయాలి, టైం మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఈ స్ట్రెస్ని మీరు ఎలా డీల్ చేసేవారు? స్ట్రెస్ ఎప్పుడు ఎక్కువ తీసుకోవద్దు. మనకు బ్రేక్ కావాల్సిన టైంలో బ్రేక్ తీసుకోవాలి. 24 గంటలు చదువుకుంటూ కూర్చుంటే మనకు ఎక్కదు బ్రెయిన్కి. సో మెల్లగా మనకు కావాల్సినప్పుడు బ్రేక్ తీసుకోవాలి, రిలాక్స్ అవ్వాలి. అక్కడ సరదాగా వాకింగ్కి వెళ్ళడము, పేరెంట్స్తో మాట్లాడము, ఫ్రెండ్స్తో మాట్లాడడం అట్లా చేయాలి. సో ధనుష్, ఇప్పుడు చెప్పావు నువ్వు 24 hours చదవద్దు అనేసి. టైం మేనేజ్మెంట్ మీరు ఎలా డివైడ్ చేసేవాళ్ళు, ఎలా కేటాయించేవాళ్ళు? ఆ 3 hours కాన్సన్ట్రేటెడ్గా క్లాస్ వినేది. కాన్సన్ట్రేటెడ్గా క్లాస్ వింటే ఉపయోగం ఏంటంటే తర్వాత మీరు ఆ లెసన్ మీద ఎక్కువ సెల్ఫ్ స్టడీకి స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో మంచిగా అదే విన్న క్లాసెస్ని ప్రాబ్లం చేసుకొని ఆ రోజుతో ఏ రోజు చెప్పింది ఆ రోజుని కంప్లీట్ చేయాలి. మెయిన్గా టీచర్ సపోర్ట్. మనకు ఎప్పుడు లోగా ఫీల్ అవ్వనియరు. మనం ఎప్పుడు లో ఫీల్ అయినా వాళ్ళు వచ్చి మనతో మాట్లాడి కూర్చొని 1-on-1 డిస్కషన్స్, మనం వీక్ ఉన్న టాపిక్కి ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టడము, అట్లా టీచర్ సపోర్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఎగ్జామ్స్ కూడా. ఓకే, మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ ప్రిపరేషన్ అంతా కూడా? నేను స్టార్ట్ చేసింది 10th క్లాస్లో. కానీ 10th క్లాస్లో బోర్డ్స్ వరకు అంతా చేసేది. సీరియస్గా 11th 12thలోనే జేఈ వైపు ప్రిపేర్ అయింది. 11th 12thలోనే. డైలీ స్టడీ రొటీన్ ఎలా ఉండేది మీకు? నాకు మార్నింగ్ 3:45 వరకు స్కూల్ క్లాసెస్, దాని తర్వాత ఇంటికి వచ్చాక కొంచెం సెల్ఫ్ స్టడీ, ఏం చెప్పిన తర్వాత ఈవినింగ్ 5 to 8 క్లాసెస్, దాని తర్వాత నైట్ కూడా మళ్ళీ దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏం టాపిక్ చెప్పారో దానికి ప్రాబ్లమ్స్. సో మనకి అదర్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి కదా స్కూలింగ్, ఇది సపరేట్గా స్కూల్వి. సో ఇది ఎలా బ్యాలెన్స్ చేశారు మీరు? అంటే ఆ 3:45 to ఈవినింగ్ 5 వరకు అక్కడ స్కూల్ కంప్లీట్ చేసుకొని ఎంత ఫాస్ట్గా అయితే అంత, దాని తర్వాత ఈవినింగ్ మొత్తం జేఈ ప్రిపరేషన్ మీద ఇన్వెస్ట్ చేసేవాను. ఓకే, సో మీరు సెల్ఫ్ స్టడీ ప్లాన్ మీద ఎక్కువ రిలే అయ్యారా లేదంటే కోచింగ్ మీద ఎక్కువ రిలే అయ్యారా? అంటే టీచర్స్ ఏం చెప్తే వాళ్ళు దాన్నే స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవాడిని. వాళ్ళు చెప్పేది కంప్లీట్ చేసేవాడిని ఈ రోజు ఆ రోజు. సో కమింగ్ టు ద సబ్జెక్ట్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సో ఆ సబ్జెక్ట్స్ ఎలా ఫాలో అయ్యారు? నేను ఫిజిక్స్ కెమిస్ట్రీలో కొంచెం స్ట్రాంగ్ ఉండేది. కెమిస్ట్రీ కొంచెం వీక్ ఉండే ముందు నుంచి. దాన్ని కెమిస్ట్రీ ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టి అట్లా రెక్టిఫై చేసుకున్నాను. సో ఫస్ట్ ఆ క్వశ్చన్స్ చూసినప్పుడు ఎగ్జామ్లో కొంచెం టెన్షన్, నర్వస్గా ఏమైనా అనిపించింది? అంటే వరుసగా 1-2 క్వశ్చన్స్ రానప్పుడు ఎగ్జామ్లో టెన్షన్ అనిపిస్తుంది. కానీ మనం దాని మీద ఆలోచించొద్దు. ఎన్ని క్వశ్చన్స్ సపోజ్ 5 రాకున్నా 5 వదిలేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోవాలి. అప్పుడే మన బ్రెయిన్ని కామ్గా పెట్టుకొని కొంచెంసేపు రిలాక్స్ అయ్యి కంప్లీట్ చేయాలి పేపర్ని. సో మ్యాథమెటిక్స్ గురించి ఏం చెప్తారు? మ్యాథమెటిక్స్ జనరల్గా అందరూ టఫ్గా ఫీల్ అవుతారు. కానీ క్లాస్ కాన్సన్ట్రేటెడ్గా విని ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఏ రోజుకి ఆ రోజు చేసుకుంటే అంత టఫ్ అనిపించదు. సో ప్రాపర్ ప్లాన్ వేసుకొని చేయాలి. విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? మ్యాథమెటిక్స్. అందుకే అంత బాగా చెప్పాడు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.